ఈవిడ పేరు అనామికా శర్మ. ఉత్తరాఖండ్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. బేటీ బచావ్ బేటీ పఢావ్ ఇది బీజేపీ నినాదం. అందులోనూ మహిళా మోర్చా నాయకురాలు. అయితే ఈవిడ చేసిన దుర్మార్గ పని సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. విషయం ఏంటంటే ఈవిడ భర్తకి మనస్పర్ధలు వచ్చి విడిపోయి వేరే వేరేగా ఉంటున్నారు. వీళ్ళకి 2 పిల్లలు. మగపిల్లవాడేమో తండ్రి దగ్గర ఉంటున్నాడు. ఆడపిల్ల 13 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఈవిడ కాడ ఉంటుంది. అయితే ఈవిడ చేసిన అత్యంత సిగ్గుమాలిన పని ఏంటంటే కన్న కూతురికి కాపలాగా రక్షణగా ఉండాల్సిన తల్లి ఆ అమ్మాయి చేత వ్యభిచారం చేయించింది బలవంతాన. ఎట్లా ఒకటితో కాదు. ఈవిడ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ చేత వ్యభిచారం చేయించింది కాక ఇంకా ఎంతోమంది యువకుల చేత రకరకాల ప్లేసుల్లో ఢిల్లీ, ఆగ్రా, కేదార్నాథ్ ఇలాంటి చోట్ల లాడ్జిల్లో రూములు తీసుకొని తన కన్న కూతుర్ని ముక్కుపచ్చలారని 13 సంవత్సరాల అమ్మాయిని బలవంతాన ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే బెదిరించి వ్యభిచారం చేయించింది ఈ కసాయి తల్లి. తల్లి అనే పదానికే కళంకం తెచ్చిందన్నమాట. ఈవిడ బీజేపీలో పెద్ద వాళ్ళతోటి అంటే చిన్న లీడర్ దగ్గర నుంచి అమిత్ షా గారి దాకా చాలామందితో ఫోటోలు దిగి ఉంది ఈవిడ. అంటే చాలా పెద్ద నాయకురాలు. మరి ఎందుకు ఇలా చేసిందో, మరి డబ్బులకి అంటే విలాసాలకు అలవాటు పడి అలా చేసిందో, ఎందుకు చేసిందో తెలియదు కానీ సిగ్గుమాలిన పని చేసింది. అయితే ఇదంతా ఎలా తెలిసిందంటే ఆ పిల్ల ఈ మధ్య వాళ్ళ తండ్రితో కలిసినప్పుడు జరుగుతున్న విషయం చెప్పి ఏడ్చింది అమ్మాయి. ఆ తండ్రి వెంటనే స్పందించి అక్కడ పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ పోలీసులు ఈ అనామికా శర్మని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల దాకా శిక్ష పడిద్ది అని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా శిక్ష తక్కువే. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కన్న కూతుర్ని భయభ్రాంతుల్ని చేసి ఇలా చేసిందంటే ఆ అమ్మాయికి తల్లి అంటేనే ఎంత విరక్తి పుట్టుంటుంది. సమాజంలో చూస్తూ ఉన్నాం, తండ్రి ఎలాంటి వాడైనా తల్లి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. నోరులేని జంతువులు, కోళ్ళు, కుక్కలు కూడా పిల్లల్ని కాపాడుకుంటాయి. అలాంటిది ఈ కనికరం లేని తల్లి విలాసాలకు అలవాటు పడి ముక్కుపచ్చలారని 13 సంవత్సరాల అమ్మాయి చేత ఇంత ఘోరాలు చేపించిందంటే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు, కఠినంగా శిక్షించాలి.